నమస్కారాలు. ఈరోజు 12వ రోజు పెండవని కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే నా పేరు చలంశెట్టి నాగశేషు. మనకి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ తరపు నుంచి ఆయన వచ్చారు. మీ పేరు ఆర్ఆర్ నాయుడు గారు వచ్చారు. వచ్చినందుకు ఆయనకి చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. తర్వాత ఏంటంటే వారి తాలూకు ఉపన్యాసాన్ని కూడా చెప్తారు మనకు మద్దతుగా. అది దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. సార్, దస్తావేజులు ప్రెసిడెంట్ గారికి, అలాగే కుటుంబ సభ్యులు మొత్తం దస్తావేజులు మొత్తం సభ్యులందరికీ విడాకుల సందర్భంగా మేము వచ్చినందుకు సంతోషం, నాకు కూడా సంతోషం ఉంది. అలాగే ప్రతి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంఘీభావం తెలుపుతున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అలాగే గవర్నమెంట్ ఇది తప్పుడు విధానం అనే ఉద్దేశంతో మేము సంఘీభావం జరపడానికి ప్రతి రిజిస్టర్ ఆఫీసులు కూడా వెళ్ళి సంఘీభావం జరుపుతున్నాం. కానీ ఇది తప్పుడు విధానం. 396 జీవోది రద్దు చేయాలి. ఫస్ట్ 396 జీవో రద్దు చేయాలి. ఎందుకు పెట్టారు? మీరు రద్దు చేయడానికి ఇది తప్పు చేశారా? తప్పు చేసినట్టు కారణం చూపించి మీరు ఎందుకు జీవో రద్దు పెట్టారు? ప్రైవేట్ పరం చేశారు. ఇది న్యాయం కాదు, అన్యాయం. తప్పకుండా ఈలే ఉండాలి అనే ఉద్దేశంతో మేము సంఘీభావం చేయడానికి వచ్చాం. రెండోది ప్రైవేట్ పరపంలో వచ్చి ఇక్కడ ఏం చేయగలరండి? దస్తావేజు 30 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు. ఉన్న దానికి వీళ్ళకి తెలుస్తాయి కానీ భూముల విషయాలు ఏ విషయాలను ప్రైవేట్ పరం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ప్రజల ఆస్తులు భద్రత ఏముంటుంది? వాళ్ళు ప్రైవేట్ ఏముంటుంది? చోరీ జరుగుతుంది. తక్షణమే ఇవన్నీ కూడా గవర్నమెంట్ లిస్ట్ పెట్టుకుని రాష్ట్రంలో 6 లక్షల జనం ఉన్నారు. 6 లక్షల జనాలకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి కాపాడాలని మేము కాంగ్రెస్ తరఫున రద్దు చేయాలి. 3 ఇమీడియట్ గా చేయాలి. లేదంటే జిల్లా అంతా ఏకంగా ఒక కలెక్టర్ ఆఫీసులో కూడా మొత్తం అంతా జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నా చేయడానికి రద్దుపరచాలి.